రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఆలోచన వచ్చే నువ్వే ఎక్స్ట్రా చెప్తా ఉండడు నేనా అని చెప్పి అంతకుముందు మంచివాడు అనుకున్నా. ఈయన కథలు చెప్తాను నేను ఒపీనియన్ మరి నిజంగానే కారులో. సరే ఇక్కడికి వచ్చినాక వాళ్ళ ఇంటి ముందర కూర్చొని వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడుతూ ఉండే ప్రాసెస్ లో అందరూ కాదు కానీ ఇప్పుడు అందరూ మారిపోతే అందరూ బుద్ధుడు ఎప్పుడో వచ్చినాడు, భగవద్గీత ఎప్పుడు చెప్పినాడు, అందరూ మారిపోయింది కదా. ఇప్పుడు అందరూ నవ్వుతా ఉంటారు. ఇంటికి పోతానే మళ్ళీ మటన్ బిర్యానీ రెడీగా ఉంటుంది ఆదివారం పోతుంది. మీ ఇంట్లో కూడా చాలా మందికి ఆ కొంతమంది మారేదానికి ఆలోచన వచ్చేదానికి కూడా ఈ ఆహారం దోహదపడింది. అంటే రెండు కారణాలు. ఒకటి వచ్చి మంచి ఆహారం తింటే అనవసరమైన ఆలోచనలు రాకుండా ఉంటాయి ఒకటి. రెండోది ఓ 10 మంది కలిసి ఎప్పుడు చెత్త కదా, ఈవిడ ఓట్లు ఏంది, వాడేంది, మందు ఏడ దొరుకుతుంది, చీప్ గార్డ్ ఇస్తాడు, బండి ఎక్కితే ఏం డబ్బులు ఇస్తారు, బంగారు ఏంది, గుడ్డ ఇవే కూడా మాట్లాడుకునేది. అది కాకుండా అసలు నీ ఆరోగ్యం ఏంటి, నీ కాళ్ళు వాపులు తగ్గినాయా, తింటే ఎట్లుంది, ఆ మంచి వ్యవసాయము, పొలము, ఇవన్నీ మాట్లాడుకునే మంచి ఆలోచనలతో కూడా వాళ్ళకి ఆలోచన కలిగి కొంతమంది వేశారు. నాకు డౌట్ వచ్చి ఊరికే చెప్తాడు మంది ఎందుకు వానేస్తావు అని అడిగిన. సార్ లేదు సార్ మా ఊరు దేవత సాక్షిగా సరే అని చెప్పినాడు. నిజమే అనిపించింది. అందుకే ఇప్పుడు ఆయన మాట్లాడితే వినలా ఉంది నాకు. యాక్చువల్గా ఇది ప్రపంచానికి న్యూస్ అవుతుంది. అంటే మంతంగోడికి వచ్చి మీ 20 ఏళ్ళు తాగుడు మానిపించండి అంటే రోజుకు ₹1,00,000 ఇచ్చేసి వచ్చి మందిని కూడా వచ్చిపోతారు. కోటీశ్వర్లు మంది మాటలేక ఎట్ట చచ్చిపోతా. డిఎడిక్షన్ సెంటర్లు సిటీలో మొత్తం మంది ఉన్నాయి. ఎక్కడ ఇది ఓకే అనకుండా ఉంది. ప్రపంచానికే న్యూస్ అది. ఇంతమంది అడుగున్నట్లు ముఖ్యంగా చాలా మంది కోటీశ్వర్లు కూడా కూరగాయలు, ఆకుకూరలు మందులు కొట్టకుండా లేవు. మీరు యూట్యూబ్ లో చూపిస్తారు, ఏదైనా ఇట్లా పెట్టేస్తే అద్దేస్తే అది మాగిపోతుంది, బాగా షైనింగ్ వచ్చేస్తుంది, స్ప్రే కొడితే ఆకుకూరలన్నీ మెరుస్తూ ఉంటాయి సినిమా యాక్టర్ లాగా. అవన్నీ తక్కువే. మనం చేసే డ్యామేజ్ లో ఇంకా రకరకాలుగా ఏమేమి జరుగుతుంది. మనం వేసే యూరియా, డిఏపి, ఆకుకూరలకు కూడా 15 రోజులు పెరిగే ఆకుకూరకి 5-6 స్పార్లు స్ప్రే చేయడము. అది కిడ్నీ నొప్పులు ఏదో వస్తాయి. ఆ నొప్పులు వచ్చినప్పుడు డాక్టర్ తిరిగిపోతే పెయిన్ కిల్లర్ ఏదో తగ్గించడానికి ఏదో మందిస్తాడు. ఆ మందు వల్ల ఇంకో ఎఫెక్ట్ అవుతుంది. అట్లా చైన్ రియాక్షన్ అవుతానే ఉంది. చూడు, ప్రతి ఒక్కరు ఇప్పుడు మంచి కోటీశ్వరుడు ఎవరురా అంటే వాడి ఆహారం వాడి ఇంట్లో మట్టి పాత్రలో వండుకొని ఒక పూట మంచిగా తినేసి రోజంతా ఏదో పోయి సిటీలో ఆ జూబ్లీహిల్స్లోకి పోయి ఆ హైటెక్ సిటీకి పోయి 10 గంటలు కూర్చొని పీజీలో ఏందో తిని కడుపు మంటలు తెచ్చుకొని రకరకాల సమస్యలు కాకుండా మీ ఊర్లో హాయిగా చెట్టు కింద మంచం వేసుకుంటే హాయిగా నిద్రపడతారు. దోమతలు కట్టుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. ఎంత పని చేసినా మిమ్మల్ని అడిగేవాళ్ళే. మీ కూరగాయలు పండించడానికి మీరు ఆల్రెడీ వ్యవసాయదారులే కాబట్టి చాలా ఈజీ. అది దేశీ విత్తనాలు కాబట్టి అదే విత్తనం మళ్ళా వేసి మళ్ళీ విత్తనం తీసుకోవచ్చు. మీరు 2-3 రకాల కషాయాలు చేసుకుంటే మందులు పనిచేస్తాయి. ఆహారం తింటే రోగాలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ పిల్లలకి ఎందుకు మన పిల్లలకి హిమోగ్లోబిన్ లేదు, ఎందుకు ఆరోగ్యంగా లేరు అనేది ఎవరిని ఆలోచిస్తా ఉండరా? సిటీలో ఉండాలి. పర్టికులర్ గా మార్కులు ఎంత వచ్చినాయి, మా ఊరికి 10 మార్కులు అంటున్నాడు. వాడు సోలిపోయి కడుపు లోపలికి పోయి మార్కులు బాగా వచ్చినాయి, 10 వచ్చింటే వాడికి వాడు ఊరితే పడిపోతా ఉంటాడు. అరే మార్కులు ఎన్ని చేసి వాడు బాగా మంచి ఉద్యోగం చేసి నెలకు 5 లక్షలు సంపాదించి మళ్ళా సంతోషంగా ఆరోగ్యంగా, అప్పుడు ఆరోగ్యం బాయ్ కదా, ఎట్లా సాగిపోతే మళ్ళా ఈ చదువుతో పాటి ఉద్యోగంతో పాటి మన జీవన విధానము, ఏం తినాలా, ఏం నీళ్ళు తాగాలా, ఎవరితో ఎట్లా ఉండాలా. ఇప్పుడు మేమందరి ఇక్కడికి వచ్చి మీతో గడుపుతామంటే మాకు మా కుటుంబాలని మా ఫ్యామిలీ నుంచి పెద్ద చేసి అట్లా పెంచినాం. అందుకని మీ దగ్గరికి కలుద్దామని చెప్పి రాత్రులంతా ప్రయాణం చేసి వచ్చినాం. అట్లా ప్రతి ఒక్కరు మీ కుటుంబమే కాకుండా నీ పక్కనోడికి, మీ బంధువులకి, మీ మిత్రులకు కూడా ఈ విషయాలని చెప్పాలా. చెప్పి మీ అనుభవాలని పంచుకొని మీ పిల్లల్ని ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడే పెద్ద బాధ్యత ఉంది మీకు. ఇప్పుడు మీరు వాళ్ళకి మంచిగా జొన్న రొట్టి చేసి పెట్టి, వాళ్ళకి జొన్న రొట్టి చేసేది నేర్పించి, రాగి ముద్ద చేసేది నేర్పించి, సొండలు చేసి పెట్టి, మంచి ఆహారం పెట్టి అలవాటు చేయకపోతే వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళకంతా వాళ్ళకు రకరకాల సమస్యలు చుట్టుపడతాయి. రక్తం తగ్గిపోతుంది. ఆ రక్తం లేనప్పుడు రకరకాల దాడులు చేస్తాయి జబ్బులన్నీ. ఈ ప్రాసెస్ లో రుచికరంగా ఉండే ఈ కూల్ డ్రింకులు, చెత్త చెదారం అంతా వచ్చేసింది. పల్లెల్లో కూడా అంతా
ప్రతి షాప్లోనే ఇట్లా పెట్టి ఆలగట్టింటారు అంతా మొత్తం అంతా. అదంతా తీసి అక్కడ పారేస్తారు. సో మంతెనగోడి కంటే చిన్న పల్లి ఉంటుంది పక్కన, మీ చెత్తను తప్పిపోయి వాడకేస్తారు. అక్కడ నుంచి ఎత్తుకుని చెరువులు వేస్తారు. చెరువుని కాపాడుకోవడం ఆయన అని చెరువుల్ని నదుల్ని పూజలు చేసి గంగా నది, కృష్ణమ్మ అని పేర్లు పెట్టుకుంటే వాటిలో ఎత్తుకుపోయి చెత్త వేస్తూ ఉంటారు. దానికి ఒక పెద్ద సైంటిస్ట్ కొరియా నుంచి వచ్చి మీరు తినే ఆహారాన్ని మీ ఇంట్లోనే కుళ్ళిపోయేటివన్నీ ఇండిజీనియస్ మైక్రో ఆర్గానిక్ తవుడులో బియ్యం కడిగిన నీళ్లు పచ్చిపాలతో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా చేసి దాన్ని అన్నం కొంచెం బెల్లం వేసి అన్ని కలిపితే తవుడులో మల్టిప్లై చేసి ఆ తవుడు చల్లితే మీ ఇంట్లో ఉండే వేస్ట్ అంతా ఎరువైపోతుంది, స్మెల్ ఉండదు. ప్లాస్టిక్లన్నీ సపరేట్గా పెట్టుకొని ఎవరో ప్లాస్టిక్ తీసుకునే వాళ్ళు వచ్చి వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తే ఈ ప్లాస్టిక్లన్నీ వాళ్ళు తీసుకుని కరగబెట్టి ఏదో చేస్తారు, డ్రమ్ములు గిమ్ములు చేసుకుంటారు. చాలా సింపుల్. మీ శశి ఇంత పెద్ద కార్యక్రమం చేశాడు కదా, ఈ IMO ఇండిజీనియస్ మైక్రో ఆర్గానిజం అనే సింపుల్ చెప్తా ఆయనకి చేసి మీరు మీ టౌన్లో మీ దగ్గరుండే మీ ఊర్లోనో మీ టౌన్లోనో ఎక్కడో అది కానీ చేయగలిగితే ప్లాస్టిక్ ఫ్రీ చేయొచ్చు మీ ఊరిని. ఇంకా ఇక్కడ ఎవరో ఇప్పుడు ఆల్రెడీ కూరగాయలు పండించే రైతులు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా మేము లాస్ట్ టైం అనుకున్నాం ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కానీ ఏదో ప్రైవేట్ ఏదో ఒకటి పెట్టి మీరందరూ ఇప్పుడు ఇంత అదృష్టాన్ని ఇంత ఆనందాన్ని పొందినారు ఈ రకమైన ఆహారం తిని. సో మీరందరూ కలిసి మార్కెట్ చేసుకోగలిగితే మీకు డబ్బులు కూడా బాగా వస్తాయి. సో దాన్ని ఒక కంపెనీకి మీరందరూ సప్లై చేస్తే దాంట్లో వచ్చే లాభం కూడా మీకు పంచేట్లుగా ఒక కంపెనీ స్టార్ట్ చేయమని చెప్పిన శశికి. అది చేయగలిగితే మీరు ఈ చుట్టుపక్కలనే పప్పు ధాన్యాలు కానీ కొర్రలు సామలు కానీ దానికి పుట్టు తీసి యంత్రాలు పెట్టడము, గానుగలు పెట్టడము, దానికి ఒక బ్రాండ్ మంతెనగౌడ బ్రాండ్ అని పెట్టుకోండి, పేరు ఏదో ఒకటి పెట్టి నీట్ గా ప్యాక్ చేసి హైదరాబాద్ అన్ని హైదరాబాద్ నుంచి అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఒక రోజు నుండి ఈ వస్తువులన్నీ తిరిగిపోయేట్టుగా చూడాలి. సో ఏదో దుష్టశక్తులు మన విషయాలు తెలిసి మనం మాట్లాడుకోకుండా ఏదో గాలి వదిలినట్లున్నాయి. పెప్సీ వాడు కోకోకోలా వాడు కుక్కురేవాడు అట్లా చేసి నెక్స్ట్ ఫేజ్ ఏం తెలుసు, మనం ఏదో చిన్నగా తమాషగా ఏదో చిన్న కార్యక్రమం అనుకున్నాము. 6 వారాల్లో ఇంతమందికి జబ్బులు తగ్గి ఆమె ఎవరు 20 కిలోలు తగ్గింది బరువు. రాములమ్మ ఎవరు వచ్చిందా? పద్మమ్మ ఇంకేం పొందింది, నాకు సరిపోయింది అనుకునిందేమో. 20 కిలోలు తగ్గేదేంటి, 1 నెలలో 20 కిలోలు బరువు తగ్గింది. ప్యాకేజీలు ఉన్నాయి తెలుసా, సిటీలో 1 కిలో తగ్గాలంటే 50,000. అదే ఫ్రీగా పోయింది పెట్టి 20 కిలోలు తగ్గిందా అంటే మంచి ఆహారం తింటే మళ్ళా తినాలా అనిపించరు. మీరు గుర్తించాల్సింది ఏమంటే ఒక పులి పోయి జంగం పట్టుకుంటుంది, ఫుల్గా తింటుంది, మళ్ళీ 3 రోజులు తిందాం. మనము పొద్దున్న లేచం నుంచి తినేదే పని, కాఫీలు, టీలు, బజ్జీలు, పానీపూరీలు, గోబీ మంచూరియలు, బిస్కెట్లు, మొత్తం రోజంతా తింటానే ఉంటాం. ఎందుకు? మంచి ఆహారం తినలేదు కాబట్టి తింటాను. పొద్దున్నే రాగి ముద్దలు 2 తినేసిపోతే 4-5 జొన్న రొట్టెలు తింటే మళ్ళీ ఆకలి ఎందుకు వేస్తుంది? మామూలుగా వీధి దగ్గర కుక్కలకి మంచి ఆహారం దొరకదు, అవి కుక్క తొట్టు పోయి ఆడ కొంచెం ఆడ తింటా ఉంటాయి. ఈ జనం తింటే పొద్దున్న లేచినప్పటి నుంచి తినేదే పని. లేస్తానే కాఫీ టీకి లేస్తారు, కాఫీలు మానేస్తారు వీళ్ళు. ఈ బ్యాచ్ లో అందరూ కాదు, కొంతమంది కాఫీలు మానేస్తారు. ఇక్కడ భోజనం తిన్న బ్యాచ్ లో తాగేలేని ఇంటెన్షన్ వాళ్ళకి ఎట్లా వచ్చింది? సిటీలో ఇంత సైన్స్ చదివినారు, ఇన్ని మాట్లాడతారు, అడిక్షన్. ఆడ కాఫీ తాకపోతే నాకు మైండే పనిచేయదు అంటే ఉన్నట్టు ఏం అర్థము? సిగరెట్, కాఫీ, టీ, తెల్లన్నము, మైదా, నాన్ వెజ్ ఇవన్నీ లాగేస్తాయి మైండ్, డ్రగ్స్ ఇవన్నీ. సో మనము కాఫీ, టీ కోసం నిద్ర లేస్తాం, పని చేయలేం లేవు. పని కోసం లేస్తాను, పని పెద్ద లేం కదా, కాఫీ తాగేదానికి లేస్తాం. పొద్దున్న 4 గంటలకు టీ కొట్టారు, లేరు ఇంకా లేదే 4 అయిపోయిందిరా. నేను చూసిన 4 వాళ్ళు లేవి టీ పెట్టించుకుంటారు. 50 గంటల టీనే లేదు కదా, మరి అంత ఇదిగా ఎట్లా పెట్టారు మీ మైండ్లో తీసి? వ్యవస్థ ప్రపంచమంతా ఆ టీ, కాఫీలు, టూత్ పేస్ట్లు, కూల్ డ్రింకులు,
ఆ పిజ్జా ఇవన్నీ చెత్త చెదారం అన్ని మనకు అలవాటు చేసి వాటి మీదనే మనం బతికేట్టుగా చేసింది. ఇప్పుడు మన ఇళ్ళకి వస్తే కూడా ఎవరైనా ఏమడుగుతాం, కాఫీ టీ తాగుతాం అడుగుతాం, కానీ మజ్జిగ తాగుతాం అడుగుతామా? ఏ సినిమా యాక్టర్ అయినా జొన్న రొట్టి తినని చెప్పినాడా ఎక్కడన్నా? ఇది ఈ వ్యవస్థ అంతా మన పిల్లలందరినీ నెక్స్ట్ జనరేషన్ అన్ని కూడా మన భూములు అన్ని యూరియాలు డిఏపీ కెమికల్స్ వేసి నాశనం చేసి మనకందరికి బీపీలు షుగర్లు క్యాన్సర్లు అన్నీ వస్తే మీరు డబ్బులన్నీ కష్టపడి సంపాదించి తినక ఎత్తిపెట్టుకునేటివన్నీ మా హాస్పిటల్ రాండి ఎత్తిపెట్టేసి పోదురు అని చెప్పి అత్త పిలిచాలి నా పేరేంట్లే. మీరు జబ్బు రాకుండా ఉందంటే జొన్న రొట్టె తినండి, జబ్బు రాకుండా ఉంటుంది. అది కదా సూపర్ డాక్టర్ అంటే. మా రామకృష్ణ డాక్టర్ కూడా మాట్లాడతారు, ఇప్పుడు జయచంద్ర మోహన్ కూడా మాట్లాడతారు. వీళ్ళందరూ మంచి డాక్టర్లు. రోగాలు రాకుండా ఎట్ట బతకాలని చెప్పేవాళ్ళు మంచి డాక్టర్. రోగాలు తెచ్చుకొని మొదటి రాండి, మీ కిడ్నీలు రెడీ చేసి అతికిస్తా. ఏంటది దరిద్రంగా అడ్వర్టైజ్మెంట్ అట్లా చేసి ఎవడు అడ్వర్టైజ్మెంట్ చేసే డాక్టర్ ఎథికల్ గా ఉండాలి కదా. ఎట్లా చెప్తాము ఇద్దిను అద్దిను అని? అది వినడానికి అసహ్యం. మనం కూడా డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ గా పోతాము. మీరందరూ మంచివాళ్ళు కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చినారు. ఆదివారం మధ్యాహ్నం మటన్ బిర్యానీ తినేసి అందరూ కోడిని మింగేసిన పావులాగా బెడ్ మీద దొరుకుతా ఊపిరి ఆడక చెమట బట్టి పెప్సీ తాగి ఏమే కొంచెం వేడి నీళ్ళు అంటే ఆమె దొరుకుతా ఉంటుంది. ఆమె అరకిలో తింటుంది కదా. మరి ఊపిరి పోయే ఫుడ్ తిని బాధపడతా ఉండే టైంలో మీరు ఏదో ఇక్కడ మంచిగా మన దేశీయంతో చేసిన వంట తిందామని వచ్చారంటే మీరందరూ చాలా గొప్పవాళ్ళే. ఈ వ్యవస్థ నుంచి మీరు బయటపడినట్లే మీ కుటుంబ సభ్యుల్ని ఏ పెళ్లికి పోయినా ఏ ఫంక్షన్ పోయినా దీని గురించే మాట్లాడాలి. ఎవరినో చచ్చిపోయి ఏడుస్తూ ఉంటారు, ఏడిపోయిందా ఇంకా చాలే సరే మంచి ఫుడ్ తిను జొన్న వాడికి వింతగానే ఉంటుంది. పక్కన నుంచి చెప్పాలా, బయటపడాలి కదా, జీవనం గడవాలి కదా. ఎంతసేపు ఏడుస్తావు? అట్లా మీ గ్రామానికి ఆ చేంజ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్ లో మంచిగా ఇక్కడనే 4 రూములు వేసి మంచి చెట్లు నాటి ఇక్కడే మట్టి పూసి మట్టి బాతు నువ్వు పూస్తే ఎండకు D3 బాగా వస్తుంది, కాల్షియం బాగా వస్తుంది. ఏడో జొన్న రొట్లు వేసి మన తిండే పెద్ద ప్రాబ్లం కాదు. వాడికి హైదరాబాద్ నుంచి లాగేసి పెట్టేది పెద్ద పని. ఎందుకంటే హైదరాబాద్ అడుక్కు ఏవో ఉంటాయి కదా, పాన్ పొర నోరు తీసి లోపల పెట్టేది, నోట్లు పెట్టుకునేవి, తాగేటివి, తినేటివి, ఇన్ని రకాలు పనికిరానివన్నీ చేసి పెట్టేసినారు. ఇక్కడ అవన్నీ ఏం లేవు కదా. నోరు మూసుకొని తింటాడు, ముద్ద తింటాడు, జొన్న రొట్టె తింటాడు, రెడీ అయిపోతాడు. 10 రోజులు రెడీ అవుతాడు. అదే బాగానే ఉందే, ఇప్పుడు బాగా నడవగలుగుతా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని పోతాడు. వాడు మళ్ళా పోయి హలీలు తినేచ్చాడు, ఇంకోరు రెడీగా ఉంటుంది, ఇంకో 50,000 ఎత్తుకొని వస్తాడు. సో నేచర్ క్యూర్ సెంటర్ శశికి నేను రిక్వెస్ట్ చేద్దామంటే ఒక నేచర్ క్యూర్ సెంటర్ ఒకటి ప్లాన్ చేయండి. ఊరి నుంచి బయట, సిటీ నుంచి బయట పడ్డమే అదృష్టంగా భావిస్తా ఉంటారు చాలా మంది. పల్లెలు పండగ పోతాము, 2 రోజులు పల్లికి పోయినాము ఎంత హాయిగా ఉందో అని. పల్లెలకే పోండి. అంత బాధపడతా సిటీల్లో ఆరోగ్యం పోగొట్టుకొని సంతోషం పోగొట్టుకొని ఏడుస్తా ఎందుకు పని చేయాలా? అందరూ సిటీలకు వచ్చేస్తే పల్లెల్లో ఉండాలి, వ్యవసాయం ఎవరు చేయాలా? ఇట్లే జరుగుతుంది. ఇంకో 10 ఏళ్ళు ఇప్పుడు ఎండకి ఎవరు పోవడంలే. చిన్నపిల్లలు అయితే జనగణమన అంటేనే 10 మంది పడిపోయారు, జయ అంటే సగం మంది పడిపోయింటారు. వీళ్ళు ఏం వ్యవసాయం చేస్తారో ఫ్యూచర్లో ఎవరు చేయలేరు. అప్పుడు ఎవరు తిండి పండించాలా? అప్పుడు షిప్పుల్లో బయట నుంచి బ్రెడ్ ముక్కలు, ఆ చికెన్ లెగ్స్ ఇవన్నీ బయట నుంచి వస్తే అవి తిని బతుకుతామా? ఎంత డేంజరు! అంటే వ్యవసాయం అనేది అడవుల నుంచి మనం ఆహారం సంపాదించుకొని తినే స్టేజ్ నుంచి వ్యవసాయం అనే పెద్ద సైన్స్ ని మనకు మహాభారత కాలం నుంచి 5,000 సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయము అంటే ఆవులు పేడ పెండేసి పండించుకో, డీజిల్ పెట్రోల్ లేకుండా దున్నేదానికి అది పెట్టుకో, తల్లిపాల తర్వాత ఆవు పాలు పెరుగు శ్రేష్టమని అవి వాడు అనే అద్భుతమైన ఒక వ్యవస్థ నుంచి బయటపడి ఆవులన్నింటినీ ఖాళీ చేసి, అందుకే శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పినాడు, నేను యాదవ కులంలో ఆవుల కులంలో పుట్టాం రా అని చెప్పినాడు. ఎందుకు? వాటిని సంరక్షిస్తే మీకు ఆహారం ఉంటుంది. యుద్ధాలు కూడా ఆవుల కోసం జరిగినాయి. ఉత్తర గోగ్రహణం ఇవన్నీ ఆవులు కూడా. ఆవులు ఉంటే ప్యాడ్ ఉంటే ఫుడ్ ఉంటే గలాట్లు ఉండవు, యుద్ధాలు జరగవు. ఫుడ్ లేకపోతే యుద్ధాలు జరిగేటివి. ఇప్పుడు ఫుడ్ అనేది యూరియాలు డిఏపీ వేసి నింపేసి ఫుల్ పెట్టేశారు. ఆహారం గురించి పట్టించుకునేవాడే లేడు. వ్యవసాయ విధానాలు మొత్తం అందరూ మర్చిపోయినారు. ఇంకా 10 ఏళ్ళు పోతే పొలంలో పోయేవాడు ఉన్నాడు, వ్యవసాయం చేసేవాడు ఉన్నాడు. అప్పుడు బియ్యం 1000 రూపాయలు అవుతుంది. అప్పుడు మీ పిల్లలకి ఎవరికన్నా
ఈ వ్యవసాయ విధానాలు, కూరగాయలు పండించుకునేది, ఒకదాని ఏది పక్కన వేస్తే అది కంపెనీయన్ గా మంచిగా పండుతాయి, ఏ సీజన్ లో ఏ కార్తీకి ఏ పంట వేయాలా, ఇదంతా పెద్ద సైన్స్ కదా. సో అది కంటిన్యూగా మీ ఊర్లో ఆ రకరకాల కూరగాయలు, ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయని చెప్పినాడు శశి. సో అక్కడ వేసి ఈ కూరగాయలని ఇక్కడ నుంచి మీరు వాడుకుంటూ మిగిలిన సిటీకి పంపించి ఈ విధానాలని డాక్యుమెంట్ చేసి రికార్డ్ చేసి ఆ విత్తనాలను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి ఇది ఒక మంచి సెంటర్ లాగా ఒక 2-3 ఏళ్లలో మీ పిల్లల్ని ఎవరు ఉద్యోగం కోసము బాధపడతా ఉండే వాళ్ళని తెలుసుకొని వెనక్కి తీసుకొచ్చి అందరూ కలిసి పనిచేసి మీ మంతనగోడికి మంచి ఒక భవిష్యత్తును కల్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శశి, మీ మంతనగోడి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.